Hello everybody. Today we are starting our English lessons, our English videos. This is the first video in English. ఈ వీడియోలో నేను కొద్ది తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూస్తారు మన పాఠశాల వాళ్ళని ఉద్దేశంతో పూర్తిగా ఇంగ్లీష్ చెప్తే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం ఇంగ్లీష్ వాడుతూ మరి తెలుగు కూడా వాడతాను. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ భాషకైనా సరే భాషా భాగాలు, ఇన్ ఇంగ్లీష్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. అది తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ భాష తీసుకున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి విద్యార్థులారా ఒకసారి చాలా కాన్సన్ట్రేటెడ్గా వినండి. మీకు ఉపాధ్యాయులు ముందే మీ ఆంగ్ల ఉపాధ్యాయులు మీకు చెప్పుకుంటారు, తెలుగు ఉపాధ్యాయులు కూడా చెప్పుకుంటారు. అయినప్పటికీ కూడా మరొకసారి మనం రికాప్ చేసుకుంటున్నాం. దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఎట్ ఎనీ టైం. ఓకే, భాషా భాగాలు ఎందుకు ఉండాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు ఉండాలని క్లుప్తంగా చెప్పాక వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ అనేది నేను వివరిస్తాను. భాషా భాగాలు ఎందుకు ఉండాలి, అసలు భాషా భాగాలు లేనప్పుడు ఇబ్బంది ఉంటుందా? చాలా, అసలు భాషకి విలువే లేదు, భాషకి అర్థమే లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఏ లాంగ్వేజ్ వితౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వెరీ ఈజ్ లైక్ ఏ మ్యాన్ వితౌట్ ఏ బ్యాక్ బోన్. అంటే తెలుగులో మీకు చెప్పాలంటే వెన్నుముక లేని ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటాడు? కెన్ హీ స్టాండ్, కెన్ హీ రన్, కెన్ హీ వాక్, కెన్ హీ స్విమ్, కెన్ అట్లీస్ట్ కెన్ హీ సిట్, కెన్ హీ స్టాండ్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆ వెన్నెముక, ఎప్పుడైతే బ్యాక్ బోన్ ఉందో, ఆ బ్యాక్ బోన్ అనేది ఆ మనిషి యొక్క మొత్తం శరీరాన్ని ఒక షేప్ ఇచ్చి కరెక్ట్గా నిలబెట్టగలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ మానవాకారం, ఆ హ్యూమన్ బాడీ కరెక్ట్గా ఉంటుంది కదా. ఇన్ ది సేమ్ వే మరి భాషా భాగాలు ఇన్ ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, వెబ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బాగా లెంగ్తీ కాకుండా నేను ఎన్ని అయితే అన్ని 10 minutesలో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే అన్ని చెప్పి మిగిలిన రేపు కంటిన్యూ చేస్తాను నా. ఓకే, అందుకని నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మనం తెలుసు తీరాలి. అవి ఎప్పటి వరకు నాకు ఉపయోగపడతాయి అంటే నేను నాళ్ళు నాకు ఉపయోగపడతాయి. నేను భాషని వాడినన్నాళ్ళు, అంటిల్ ద యూసేజ్ ఆఫ్ మై లాంగ్వేజ్ దే ఆర్ యూస్ఫుల్. కానీ ఒక ప్రశ్న మీరు అడగచ్చు, ఏమండి మరి ఒక రైతు ఉన్నాడు, ఒక ఇల్లిటరేట్ ఉన్నాడు, అతను ఏం చదువుకోలేదు, అతను తెలుగు మాట్లాడుతున్నాడు, కానీ అతను అన్నీ చక్కగా మాట్లాడుతున్నాడండి, మరి అతని భాషా భాగాల గురించి అవగాహన ఉందా అని. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. లేదు, అతనికి దాంట్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్ ఇవేమీ తెలియవు. కానీ మరి అతను అంతా అలా మాట్లాడగలుగుతున్నాడు చక్కగా అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పరిస్థితులు, అతను చిన్ననాటి నుంచి నేర్చుకున్నటువంటి ఆ మహిళలు చూస్తే ఆమె అంటాడు కానీ అతను అని అంట కదా. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అందరూ కూడా మహిళను చూస్తే ఆమె అన్నారు. ఆటోమేటిక్గా ఈయన కూడా ఏమంటాడు? ఆమె అంటాడు. అదే పురుషుడు చూస్తే అతడు అన్నారు అందరూ. ఇతరు కూడా ఏమంటాడు? అతనే అంటాడు. అలాగా అతను ఆ భాషను ఇంప్రూవ్ చేసుకుంటాడు, మాట్లాడగలుగుతాడు. ఇంప్రూవ్ చేసుకోవడం మీన్స్ బాగా మాట్లాడగలుగుతాడు. కానీ అతనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియవు. కానీ మనం అలా కాదు. ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా మనం ఏం చేయాలంటే మనం మాట్లాడగలగాలి, అట్ ది సేమ్ టైం దాని మీద మనకి నాలెడ్జ్ ఉండగలగాలి. అదే రైతు మీరు వెళ్ళి మరి నౌన్ అంటే చెప్పమని అడిగితే చెప్పగలరా? చెప్పలేడు కదా. కానీ మిమ్మల్ని అడిగితే మనం చెప్పగలగాలి కదా. మనం కూడా చెప్పలేమని చెప్తావా? చెప్పండి, కాదు కదా. సో వీ షుడ్ నో ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, నేను మీకు ఇప్పటిదాకా అసలు భాషా భాగాలు ఎందుకు ఉండాలని చెప్పాను, ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్తూ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, ద నౌన్. అంటే మీకు చాలామంది తెలుసుండొచ్చు, బోర్ ఫీల్ కావమాకండి, కొంచెం స్పీడ్గానే చెప్తాను, కానీ అందరికీ అర్థం అవ్వాలని నేను 1-2 సార్లు చెప్తాను. సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్. సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్. ద థర్డ్ వన్ ఈజ్ వెబ్. థర్డ్ వన్ ఈజ్ వెబ్. ద ఫోర్త్ వన్ ఈజ్ adverb. Just add to the verb. Fourth one is adverb. Next, fifth one is adjective. Sixth one is preposition.
సెవెంత్ వన్ ఈజ్ కంజంక్షన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. నేను కొద్దిగా ఆర్డర్ మార్చాను, అక్కడక్కడ మారి ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు రిమెంబర్, అతనికి ఎక్కువ కాలం గుర్తుండాలని నేను ఎలా చేశానంటే నౌన్. ఇఫ్ యూ యాడ్ ప్రో టు నౌన్ వాట్ హ్యాపెండ్? ప్రొనౌన్. ఓకేనా? నౌన్ అండి మొదటిది, దానికి ఏం చేయించాం మనం? ప్రో చేయించాం, అంతే, ప్రొనౌన్ అయిపోయింది. నెక్స్ట్ వెర్బ్ వచ్చిందండి. ఆ వెర్బ్కి యాడ్ చేసాం, ఏడి యాడ్ చేసాం, అంతే, యాడ్ వెర్బ్ అయింది. అదే యాడ్ మళ్ళీ ఏం చేసాం? యాడ్జెక్టివ్ పెట్టాం. యాడ్ వెర్బ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకేనా? సో ఈ ఆర్డర్ ఎందుకు పెట్టానంటే చాలామందికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఆర్డర్ మిస్ అయిపోయి కొన్ని పదాలు వాళ్ళు అదే పాటలు కూడా మర్చిపోతుంటారు. అట్లా మర్చిపోకుండా అండ్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్ యూ: నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకే, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం అనుకున్నాం. ఇవాళ నుంచి నేను రోజు ఒక వీడియో పెడతాను ఇంగ్లీష్ మీద, చిన్నగా అర్థమయ్యేలా పెడతాను. మీరు కింద కామెంట్ రూపంలో ఇంకా మీకు ఇంకా ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటారో, లేకపోతే ఇంకెలా కావాలో కూడా చెప్పండి. నేను దాన్ని కన్వీనియంట్ మార్చుకుని మీకు చెప్తాను. నౌ ఐఎమ్ కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ నౌన్. ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. కమ్ ఆన్, ఆల్ ఆఫ్ యు లిసన్. ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. Noun is a naming word. Very simple. If anybody asks you what is a noun, noun is very easy to say. It's a naming word. Noun అంటే ఎవరిని అడిగారు అనుకోండి, మీరు ఏం ఆశ్చర్యపోక్కలే, ఆలోచించాల్సిన పని లేదు. నౌన్ అంటే ఏం లేదయ్యా, నౌన్లో ఎన్ ఉంది కదా మొదట్లో, నేమింగ్ వర్డ్, నేమింగ్లో ఎన్ ఉంది కదా, నౌను నేమ్ గుర్తుపెట్టుకోగలరు కదా, వెరీ ఈజీ కదా. సో నేను బాగా చిన్నపిల్లలు చెప్తున్నట్టుగా ఫీల్ అవ్వమాకండి, కానీ మీరు మనసులో పెట్టుకోవాలని చెప్తారు. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. వాళ్ళ మీరు మనసులో అనుకోండి, నౌన్, నేమ్ రెండు ఉన్నాయి కదండి, ఎన్ గుర్తుపెట్టుకోండి. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఏ నేమింగ్ వర్డ్? ఇప్పుడు మన కొద్దిగా లోపలికి వెళ్తాం. నౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఎనీథింగ్ ఎక్సెట్రా. ఓకేనా? అగైన్, నౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ to represent the name of a person, a place, a thing, or an ocean, or a hill, whatever it may be. తెలుగులో చెప్తాను సార్. ఎట్లా అంటే నౌన్ అనేది నామవాచకము తెలుగులో కదా, అంటే పేర్లను తెలియజేసే పదాలను ఏమంటాం? నౌన్స్ అంటాం. పేర్లను తెలియజేసే పదాలని నౌన్స్ అంటాం. సో దీంట్లో ఏ పేర్లు చెప్పచ్చు? వ్యక్తి పేరు చెప్పచ్చు. వ్యక్తి పేరు చెప్పండి. రామ, కృష్ణ, జీసస్, అల్లా, బుద్ధ, ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్. సో దే కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్, ఏ కేటగిరీలోకి వస్తాయి అవన్నీ? నౌన్స్లో వస్తాయి. ఓకేనా? ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది పర్సన్స్ ఆర్ కాల్డ్ యాజ్ నౌన్స్. ద సెకండ్ వన్, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, అంటే స్థలముల పేర్లు, ప్రదేశాల పేర్లు. మీది ఏ ఊరు నాకు తెలియదు, ఇప్పుడు మీరు ఏదో ఎవరు చూస్తారో నాకు తెలియదు కాబట్టి మీ ఊరి పేరు ఒక నౌనే. నేను ద్రాక్షారామలో ఉన్నాను కాబట్టి ద్రాక్షారామ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్, ఇట్స్ ఎ నౌన్. రామచంద్రాపురం, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ టౌన్, ఇట్స్ ఎ విలేజ్, ఇట్స్ ఎ నౌన్. హైదరాబాద్, బాంబే, కలకట్టా, బెంగళూరు, విశాఖపట్నం, విజయనగరం, లైక్ దిస్. ఆర్ ద స్ట్రీట్ నేమ్స్ ఆల్సో. So all these places, the names of all these places are called as noun. All these alage things cheppanu indaka meeku nenu. Okay, it's a book. What is this? This is a book. Okay, what is this? This is a remote. What is this? This is a mobile. What is this? This is a pen. So it may be a pen, it may be a mobile, it may be a remote control, or it may be a book. All these are things. What are these? These are all things, వస్తువులు అవన్నీ కూడా. సో ఆల్ ది నేమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నౌన్స్. అలాగే మళ్ళా హిమాలయ పర్వతాలు ఉన్నాయి అనుకోండి, వింధ్యా పర్వతాలు ఉన్నాయి, సాత్పురా ఉన్నాయి, అన్ని పర్వతాల పేర్లు కూడా నౌన్సే.